అప్డేట్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ను బదిలీ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ బదిలీ ఉత్తర్వులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గడిచిన 10 ఏళ్లుగా ఐటీ శాఖ సెక్రటరీగా జయేష్ రంజన్ ఉన్నారు. ఇప్పుడు ఐటీ శాఖ బాధ్యతలు శ్రీధర్ బాబుకు అప్పగించారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన రేవంత్ సర్కార్ ఐఏఎస్ అధికారుల శాఖలను మార్చుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, జయేష్ రంజన్ బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ స్పందన. గత ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ అధికారులందరినీ కూడా మారుస్తారని ప్రధానంగా సచివాలయ వర్గంలో ఒక చర్చ నడుస్తుంది గత 2 రోజులుగా. దానిలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అత్యంత సన్నిహితంగా జయేష్ రంజన్ మెలిగాడని ప్రధానంగా సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొత్తగా ఈ సీనియర్ ఐఏఎస్ అందరినీ, సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ స్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గరగా వర్క్ చేసిన ఎవరైతే సీనియర్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ మార్చి దాదాపు 2 రోజుల్లో 30 నుంచి 35 మంది ఐఏఎస్ ల బదిలీలు జరగబోతున్నట్టు సచివాలయంలో చర్చ నడుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఐటీ సెక్రటరీ విషయంలో మాత్రము జయేష్ రంజన్ మార్పుని ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని చెప్పేసి సచివాలయ వర్గాల్లో ఒకటే చర్చ నడుస్తుంది. ప్రధానంగా దీనికి ఒక వాదన ఏంటి అంటే కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటగారిన అధికారులు ఎవరైనా సరే వారిని మార్చివేయాల్సిందే. సిన్సియర్ గా ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎవరైతే లూప్ లైన్ లో ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ పోస్టులు ఇచ్చేసి వాళ్ళని ప్రధాన పోస్టులలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు యోచనలో ఉన్నట్టు మనకు అందుతున్న తాజా సమాచారము. అయితే ఇప్పటికి ప్రస్తుతానికి ఐటీ సెక్రటరీ మాత్రం అతి త్వరలో మారిపోతున్నట్టు మాత్రం మనకు అందుతున్న తాజా సమాచారం. దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్పందన. శ్రీచరణ్, అంటే ఇప్పటికే ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు రేవంత్ సర్కార్, మరి ఐఏఎస్ అధికారుల శాఖలను మార్చుతోంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇంకా ఎవరెవరిని మార్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ రోజు చూసాము, మనం ట్విట్టర్ లో గతంలో సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా సీఎం సెక్రటరీగా వర్క్ చేసిన స్మితా సబర్వాల్ 2004 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి కూడా ప్రస్తుతము తాను ఎక్కడికి తెలంగాణ క్యాడర్ వదిలి వెళ్ళట్లేదు, సెంట్రల్ కి డెప్యుటేషన్ మీద వెళ్తున్నానని ఒక పుకార్లు సృష్టిస్తున్నాయి మీడియాలో కొన్ని ఛానళ్లు అని చెప్తున్నప్పటికీ నేను తెలంగాణ క్యాడర్ కి చెందినదాన్ని, నేను తెలంగాణలోనే వర్క్ చేస్తున్నాను అన్నప్పటికీ మనం ముందుగా అనుకున్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గరగా పనిచేసిన వారందరినీ వేరే డిపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫర్ చేసి అలాగే లూప్ లైన్ లో ఉన్న అధికారులని ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టు మనకు అందుతున్న తాజా సమాచారం. స్పందన. అంటే స్మితా అగర్వాల్ కేంద్రంలో వర్క్ చేస్తారనే టాక్ వచ్చింది, అలాంటిది ఏమీ లేదని తాను ట్వీట్ చేశారు. మరి ఏంటి, తను ఎక్కడ వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఈ రోజు మనం ఇక్కడ మంత్రి సీతక్క గారి ఛాంబర్ లో మనం చూసాము. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి కూడా ఈ రోజు సీతక్క ఛాంబర్ లో వచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆమె సీఎం కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ ఐఏఎస్ కి ఇప్పుడు డిపార్ట్మెంట్ అలొకేట్ చేస్తారు, ఏ పోస్ట్ ఇస్తారు అనేది ప్రధానంగా నడుస్తున్న చర్చ. మొత్తానికి ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ కి అంటగారిన ఐఏఎస్ అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కీలక స్థానాల్లో తాము భర్తీ చేయమని, అది వేరే వాళ్ళకు అవకాశం ఇస్తామని, సిన్సియర్ గా ప్రజల కోసం పనిచేసే అధికారులనే తాము కీలక పోస్ట్ లో భర్తీ చేస్తామని అటు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పందన. అంటే ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఎక్కడికి బదిలీ చేస్తున్నారు ఇప్పుడు? ఐటీ జయేష్ రంజన్ కి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకున్న సమాచారం ప్రకారం వేరే ఏదైనా శాఖకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ప్రస్తుతానికి మనకి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వేరే అదర్ లూప్ లైన్ లో ఉన్న డిపార్ట్మెంట్ లో అంత ప్రాధాన్యత లేని పోస్టులలో
ఇస్తారనేది ఒక చర్చనైతే నడుస్తుంది. దానికి మన పూర్తి స్థాయిలో ధృవీకరించుకోవాలంటే మరో 2 రోజులు వేచి ఉండాలి. పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కానీ ఇది సచివాలయ వర్గాల్లో మాత్రం గత 2 రోజులుగా నడుస్తున్న చర్చ ఇది. జయేష్ రంజన్ ఐఏఎస్ త్వరలో బదిలీ కానున్నాడని, శాఖ మారనున్నాడని చర్చనైతే నడుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.